మామూలుగా రిసీవ్ చేసుకోవట్లేదు. ఒకళ్ళ మీద ఒకరికి ఈగో లేకుండా, జెలసీ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఇద్దరు స్టార్స్ ఒకళ్ళ పాటకు ఒకళ్ళు డ్యాన్స్ చేయటం, అల్లరి చేయటం నేను కళ్ళతో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు లేడీస్ ముఖ్యంగా ఎంత చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. ఈ పాత్రను ఒప్పుకొని మాతో పాటు చిరంజీవి గారితో పాటు దీన్ని చేసినందుకు. అండ్ నాకు తెలుసు ఆయనకి ఎంత అట్మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ లేకపోతే ఇది చేయరు. చిరంజీవి గారి మీద ఉన్న అట్మోస్ట్ రెస్పెక్ట్, నా మీద ఉన్న అట్మోస్ట్ లవ్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఆల్సో బిగ్ కీ పార్ట్ ఇన్ అవర్ సక్సెస్. మేము ఎప్పటికీ మర్చిపోయాం. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హర్ష గారిది ఇందాక ఒక విషయం చెప్పారు. అతని కాలు మీరు ఇప్పుడు చాలామంది ఇందాక జీవి గారు అన్నారు, ఇప్పుడు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది మీరు వెళ్ళి సినిమా చూస్తే. అసలు నడవలేని హర్ష గారు సినిమా అంతా యాక్ట్ చేశారనేది ఒక థ్రిల్లింగ్ పాయింట్. సో దానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ని మధ్యలో పాపం తన చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఒక డ్రీమ్, దాన్ని నేను మధ్యలో ఆపదలుచుకోలేదు. ఏదో ఒకటి చేద్దాం, ఎలా మేనేజ్ చేద్దాం అంటే అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీస్తాడు, రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం మేనేజ్ చేస్తారని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం చేసామంటే యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళతో పాటు నడుచుకుంటూ రావాలి హర్ష గారు. రాత్రి సీన్ మార్చేసా. సో రాత్రి సీన్ మార్చేసా. సో ఒక ట్రాలీ తెప్పించి, డ్రమ్స్ తెప్పించి, సో అప్పటికప్పుడు సాంగ్ చిరంజీవి గారు అడగగానే ఒక హైలాగా అతను వచ్చి నుంచుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ హర్ష గారు వాకింగ్ ఉండదు, ఫ్రేమ్ ఎంట్రీలు ఉంటాయి. సో ఇలా ఫ్రేమ్ అలా వచ్చి అలా నుంచుంటాడు. సో ఆయనకి దానికి ఒక స్కూటర్ తెచ్చుకున్నాడు, 3 బండి స్కూటరు, చైరు. ఈ స్కూటర్ మీద ఇలా 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 వచ్చి అలా నుంచుంటారు. సో అలా చాలా క్లెవర్గా, స్మార్ట్గా ఏదో అక్కడక్కడ చేసాం. నుంచోబెట్టడం కూడా కాలు కనపడకుండా ఇద్దరి మధ్య ఓవర్లాప్లో నుంచోబెట్టడం. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారితో నటించాలని ఒక కళ ఉన్న ఆర్టిస్టు మధ్యలో అది ఆగిపోకూడదు. ఆ కష్టం ఏదో నేను పడతా. సో ఆడియన్స్కి ఆ డౌట్ రాకుండా చిన్న చిన్న జిమ్మిక్స్ చేసి ఈరోజు హర్షవర్ధన్ తన హ్యాపీగా తన నచ్చిన నటుడు, ఇష్టమైన నటుడితో యాక్ట్ చేసిన ఆ అనుభూతిని పొందారు. థ్యాంక్ యూ హర్ష గారు. అడిగాను మొత్తం నా గురించి మాట్లాడావు, బాస్ గురించి మాట్లాడవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, బాస్ గురించి నీ ముందు ఎందుకు మాట్లాడుతాను, బాస్ ముందు మాట్లాడతా అన్నాడు. ఓకే ఓకే అలాగే మాట్లాడు. సో వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాకు ఒక జర్నీ, ఆ జర్నీలో నేను ఒక్కొక్కసారి ప్రెషర్లో ఉన్నా, ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉన్నా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో ఉన్నా. ఈ ప్రమోషన్స్ వీటిల్లో వాళ్ళందరూ కనిపించిన ప్రతి మీడియా స్నేహితులందరూ భుజం మీద షోల్డర్ వేసి నువ్వు కొడతావు అని చెప్పి నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. నేను ఎప్పుడు ఎదురిచ్చినా నన్ను నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు సక్సెస్ కొట్టి ఇక్కడికి వస్తే ప్రతి మీడియా మిత్రుడు ఒక చెయ్యి ఇచ్చి ఇలా చెయ్యి గట్టిగా ఊపేస్తున్నారు నాది. గట్టిగా ఊపే దాంట్లో వాళ్ళకి నా మీద ఉన్న ఎఫెక్షను, ఈ సినిమా తాలూకు ఒక పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళకి నా మీద ఉన్న ఒక పాజిటివిటీ ఎలా తెలుస్తుంది నాకు అర్థమైంది. పేరు నా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కొక్క పేరు నేను మెన్షన్ చేస్తానంటే లక్ష్మి గారు కోపం వస్తుంది, నా పేరు మెన్షన్ చేయలేదని. అందుకే నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, గ్రూప్గా మెన్షన్ చేస్తాను. లక్ష్మి గారు మీరు దాంట్లో ఉన్నట్టే చేస్తూ. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. సో దొరుకుతాడా దొరకడా, సో గట్టిగా దొరికేసా. ఎవరికి దొరికాను, ప్రేక్షకులకు దొరికాను. వాళ్ళు టికెట్ పెట్టి ఈ సినిమాని, చిరంజీవి గారిని మేము ఇలా చూడాలి, మా చిరంజీవి గారిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమాకి వెళ్ళి మేము ఎంటర్టైన్ అవ్వాలని ప్రేక్షకులందరికీ చాలా గట్టిగా దొరికాను. చాలా థ్యాంక్ యూ. ఈసారి కూడా ఈ సంక్రాంతి నాకు మళ్ళీ మెమరీస్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మీమ్స్ ఫ్రెండ్స్ అందరూ వేసుకునే వాళ్ళు వేసుకోండి, పొగుడుకునే వాళ్ళు పొగుడుకోండి. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తాను, నవ్వుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మెగాస్టార్ మీకు ఆల్రెడీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు నెక్స్ట్ కాంబినేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయడానికి. సో మరి నెక్స్ట్ సంక్రాంతికి ఏమన్నా #, చిరు వెంకీ ఇంకా ఏం అనుకోలేదు. సో ఇప్పుడు ముందు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయాలి. ఈ 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత అసలు ఏంటనేది ఓకే. అయితే డెఫినెట్గా సెలబ్రేషన్స్ లో హుక్ స్టెప్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఓ తెచ్చేసారా కేక్? ఓకే 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 అయితే సో మన మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు టీం అందరూ. హార్టీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి.
ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎంత అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశారో ఈరోజు మనం థియేటర్లో అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. The vintage break.